ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ರೇಲ 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 సహోదరులు, మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాట్లు గుడి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకు చెప్పిన పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇదిగో ఆ కాంగో అంటే ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లు వచ్చేటట్టు ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడ్స్ లో పాస్టర్ అంటే అలాంటి ఆ సైడ్ గురించి కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు, మరి పాప డ్రెస్సి, బాబు విలియం కేరీ, 2 పిల్లలు. దీన సేవకులు ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి.
మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. మరి దేవునికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు దీవించింది గాక. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండార వందనాలు. దేవునికి బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్త అయిన మహాదేవుడు మనల్ని ప్రేమించి ఈ 2025 సంవత్సరం మార్చి నెలలోకి అడుగు పెట్టించి ఆయన నడిపిస్తున్న విధానం ఎంత గొప్పది. కనుక ఈ సమయంలో ఇంత గొప్ప పరిసరాన్ని నడిపిస్తున్నాడు అంటే దేవుని కృపే. కనుక ఈ దినము నేను మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని దేవుణ్ణి ఆనందపరచాలి, దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేర్చబడాలి అని మనం గత ఎపిసోడ్లో తీసుకున్నాం. ఇప్పుడు దేవుణ్ణి ఆనందపరచాలి, దేవుణ్ణి ఆనందపరిచేవి ఏంటి? దేవుణ్ణి ఆనందపరిచేవి ఏమిటి? ఒక మనిషి దేవుని దగ్గర నిండార ఆశీర్వాదాలు పొందాలంటే దేవుణ్ణి సంతోషపెట్టాలి. దేవునికి బిడ్డలారా, మన ఇంట్లో కూడా చూడండి, మన పిల్లలకి మనం చెప్పే మాట వింటే ఆ పిల్లల మీద అభిమానం పొంది వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్స్ట్రా మనం ఏమైనా వాళ్ళ సహాయం చేస్తాం, వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ సహాయం చేస్తాం. ఎందుకంటే మన మాట వింటున్నారు కనుక. అలాగే దేవుడు కూడా దేవుడి మాట ఎవరైతే వింటారో వారిని దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాట. 18వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాట ఉంటుంది. 18వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఆ యొక్క మాట ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట అంటున్నాడో చూద్దాం. 23వ వచనం 18-23. దుష్టులు మరణము నొందుటి చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అబ్బా, ఎంత గొప్ప మాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప. దుష్టుడు ఎప్పుడు కూడా ఆ దుర్మార్గ పనిలో ఉండి చచ్చిపోవడం కాదు, ఆయన మార్పు, ఆ దుష్టుడు యొక్క మార్పు. ఎంత గొప్ప మాట, అంత గొప్ప మాట అంటాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. తన ప్రవర్తన దిద్దుకోవాలి. తెలుసో తెలియకో వివాహం కాకముందు ఎలాగున్నా వివాహం అయిన తర్వాత మార్పు చెందాలి. మార్పు చెందితేనే నువ్వు చేసుకున్న భార్య నీతో ఉంటుంది. మార్పు చెందలేదనుకో, ఆ భార్య నీతో ఉండలేదు. ఎందుకంటే నీ డ్యూటీ 6 గంటలకు అయిపోయిందంటే సాయంత్రం 6, 7 8 ఇంటికి రావాలి. ఇంతకుముందు ఫ్రెండ్స్తో తిరిగి రాత్రి 12, 11, 1 గంట అయినా ఎవరు అడిగేవారు కాదు. ఇప్పుడు నీకు ఒక భార్య ఉంది, నీకోసం ఎదురు చూస్తుందనే ఆలోచన నీకు ఉండాలి. అలా ఎప్పుడైతే మార్పు చెందుతో తల్లిదండ్రులు సంతోషిస్తారు, చేసుకున్న భార్య కూడా సంతోషిస్తుంది. అలా కాకుండా నువ్వు రాత్రి 12, 1 గంటకి వస్తే ఆలనా పాలన ఆ చేసుకున్న భార్యకి నువ్వు చేయకపోతే ఆమె కొన్ని దినాలు చూస్తుంది, వీడి పనికి మాలోడు అని చెప్పి వదిలేసిపోతుంది. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత జీవితం అంతా బాధపడవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు తెలిస్తే నాకు ఇన్ని సంబంధాలు చెప్తుంటారు, అయ్యా నా కూతురి సంబంధం చూడండి, అయ్యా నా కొడుకు సంబంధం చూడండి, ఏమమ్మా మా ఫస్ట్ పెళ్ళి చేసుకుని ఫస్ట్ పెళ్ళండి అని ఏవో చెప్తారు. దేవుడు మొదట జతపరిచిన వారిని మనుషులు ఎవరు వేరుపరచకూడదు. కాబట్టి ప్రపంచంలో ఎందరైనా వేరే వారికి చట్టాలు
విడాకుల చట్టాలు ఉన్నాయేమో కానీ క్రైస్తవ వివాహాలకి చట్టం వివాహం చేయడం కానీ విడాకుల చట్టం లేదు. కాబట్టి దేవునికి బిడ్డలారా, వివాహం అయినప్పుడు నీ భార్యని పిల్లల్ని నీకు ఒక కుటుంబంగా దేవుడు జతపరిచినప్పుడు, ఏర్పాటు చేసినప్పుడు నీ ప్రవర్తన జీవితం మార్పు రావాలి. అందుకే ప్రభు ఏమంటాడంటే ఈ ఎజ్కేలుతో, దుష్టుల మరణం నుండి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఎస్, నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో దేవుడు కూడా నీకు సహకారం చేసి సహాయం చేసి మీ బ్రతుకుల్ని, మీ జీవితాల్ని, మీ పిల్లల జీవితాలు కడతాడు, కుటుంబంగా కడతాడు. నువ్వు ఏ పని చేస్తే ఆ పనిలో వ్యాపారం అవ్వచ్చు, వ్యవసాయం అవ్వచ్చు, ఏది చేస్తే ఏ పని చేస్తున్నావో ఆ పనిలో విస్తారంగా దేవుడు దీవిస్తాడు. కుటుంబాలుగా కట్టడం అంటే దేవుడికి ఇష్టం. కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోవటం సైతానికి ఇష్టం. కాబట్టి దేవుడి కుటుంబంగా, దేవుని పిల్లలుగా మీ కుటుంబం కట్టబడాలంటే మీకున్న చెడు వ్యసనాలు, బలహీనతలు ఏమున్నా అవన్నీ విడిచిపెట్టాలి. దుష్టులు తమ చెడుతనాన్ని విడిచిపెట్టి వారు జీవితాన్ని దిద్దుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. మనం చూడండి, చిన్నప్పుడు పిల్లల్ని అక్షరాలు దిద్దేటప్పుడే చాలా జాగ్రత్తగా గుండ్రంగా మంచిగా దిద్దితే వాళ్ళు పెద్ద అవుతున్న కొలది అక్షరాలు మంచి ప్రింటెడ్ మ్యాటర్లాగా రాస్తారు కొంతమంది పిల్లలు. వాళ్ళు చిన్నప్పుడే అలాగే నీ జీవితం, నా జీవితం, మన దిద్దుబాటు దేవుని సన్నిధిలో దిద్దుబాటు చేసుకోవాలి. మనం ఏదైనా పొరపాటు చేసామంటే ఎదుటి వ్యక్తులు నిందించే విధంగా, ఎదుటి వ్యక్తులు బాధ పెట్టే విధంగా ఉంటారు. కానీ మన దేవుడికి అన్నీ తెలిసిన దేవుడు కనుక మన దేవుని దగ్గర మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెడితే మాత్రం అద్భుతాలు మన జీవితంలో జరిగేటట్టు చేస్తాడు. కనుక ఎంత గొప్ప మాట చెప్తున్నాడంటే ఇక్కడ, ఎంత గొప్ప మాట ఎజ్కేలు. ఆయన ప్రవర్తన నాకేమాత్రం తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. చనిపోవటం దేవుడికి ఇష్టం లేదు. మరణించడం, యాక్సిడెంట్లు అవ్వటం, తాగేసి యాక్సిడెంట్లు అవ్వటం ఈరోజు ఎంతమంది చూస్తున్నాం. చిన్న వయసులోనే పెళ్ళి కొద్ది రోజులకే బాబు పాప పుడతారు, తాగుడు ఎక్కువై యాక్సిడెంట్లో పోతుంటారు. పోయినాడు హ్యాపీగా పోతాడు. ఇక్కడ అప్పచెప్పి ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కంటది. అది యవ్వన కాలంలో ఆ బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ పిల్లల్ని విడిచిపెట్టి వేరే పెళ్లి చేసుకోలేదు. ఆ పిల్లలకు రెక్కల ముక్కలు చేసుకొని జీవితాంతం ఏడుస్తుంది. ఎందుకు కర్మ ఏర్పడిందంటే, దేవునికి బిడ్డలారా నేను చెప్తున్నాను, సరిదిద్దుకోపోవడం వల్లే. ఏవైనా బలహీనతలు ఉంటే అవి విడిచిపెట్టుకోవాలి. దేవుడికి ఇష్టమైంది ఏదంటే మన చెడుని విడిచిపెట్టుకుని మంచి మార్గంలో. ఎందుకునంటే ఈయన ఎందుకు ఆ మాట అంటాడంటే, ఎందుకు విశ్వాసులు దేవుడిని సరిచేసుకున్న బిడ్డలు గొప్పగా ఇచ్చేస్తాడంటే, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు యథార్థవంతుడు, మన దేవుడు నీతిమంతుడు. ఈ పరిశుద్ధత ఎవరైతే ధరించుకుంటారో ఆ వ్యక్తులంటే దేవుడికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. కాబట్టి ప్రియులారా, ఈ సంధ్యాకాల సమయంలో చెప్తున్న మాటలు మన జీవితాలు సరిదిద్దుకుందాం, మన బ్రతుకులు సరిదిద్దుకుందాం. అలా చేసినప్పుడు దేవుడు అత్యధికంగా మనల్ని, మన కుటుంబాల్ని దీవిస్తాడు. కాబట్టి ఇంకా ముందు సాగితే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో చక్కని మాట ఉంది. సామెతల్లో 15వ అధ్యాయము 8వ వచనంలో ఏంటంటే, అద్భుతంగా యథార్థవంతులు ఎలా దీవిస్తాడనేది ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. భక్తిహీనులు అర్పించు బళ్ళు యెహోవాకి ఏయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరములు. చూసారా, యథార్థంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా దేవుని పాదాల దగ్గర మన పొరపాట్లు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ యథార్థంగా మనం ప్రవర్తిస్తే, యథార్థ ప్రవర్తన అనేవాడు చాలా ఇష్టం దేవునికి. యథార్థవంతుడంటే చాలా ఇష్టం. మనుషులకి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవిస్తే మనుషులకి నప్పదు. కానీ ఈ మనుషులు నచ్చినా నచ్చకపోయినా మనకు అనవసరం. దేవునికి బిడ్డలారా,
మన జీవితం కొద్దిపాటే. ఈ కొద్దిపాటి జీవితానికి మనుషులు మెప్పించే జీవితం మనం జీవించకూడదు. దేవుడు మెచ్చుకుని జీవితం జీవిస్తే యుగ యుగాలు కూడా అక్కడ ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యంలో పరిశుద్ధుని కోటాను కోట్ల దేవదూతలతో కేరేబులతో శరాపులతో గాన ప్రతిగాన నుంచున్న ఆ మహాదేవుని దగ్గర నీవు నేను కూడా యుగ యుగాలు సంతోషించే భాగ్యం ఉంటుంది. ఈ మనుషుల కోసం మనం భయపడవలసిన అవసరం లేదు. అంతలో ఉండి అంతలో మాయమయ్యే మనుషులు వాళ్ళ సంతోషపడడానికి మనం మన నీతిని, మన యథార్థతని, మన పరిశుద్ధతని పోగొట్టుకోకూడదు. దేవుడు మెచ్చుకునే మనం ఈరోజు మన సబ్జెక్ట్ కూడా అదే. దేవుడిని ఆనందపరచాలి. దేవుడు సంతోషించే విధంగా మన ప్రవర్తన, మన జీవితం ఉండాలి. ఉండేటప్పుడు తప్పనిసరిగా అటువంటి వారు ప్రార్థన వింటాడట. ఎంత గొప్ప మాట చూడండి. సొలొమోను మహారాజు ఈ యొక్క సామెతలు చెప్తున్నాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆనందం, దేవుడికి ఎంతో ఆనందం. చూడండి, మన పిల్లలకి మనం ఏదైనా కొని తెచ్చి ఇచ్చేటప్పుడు ఆ వస్తువు పట్టుకుని పక్కింటోళ్ళకో ఎదురింటోళ్ళకో లేకపోతే అక్కడున్న వ్యక్తులతో మా డాడీ ఇది కొన్నాడు, మా మమ్మీ ఇది కొన్నది అని చెప్తుంటే, ఆ మాటలు చెప్తుంటే ఆ కొన్న తల్లిదండ్రులు ఎంత పొంగిపోతారు. ఈ బట్టలు మా డాడీ కొన్నారు వాళ్ళు చెప్తుంటే ఎంత పొంగిపోతుంటారు. అలాగే నీ దేవుడు, మన దేవుడు, మనందరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన తెలిసి మన ప్రార్థన యథార్థమైన ప్రార్థన చేస్తే అది ఆయన ఆలకిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన అంటే ఆయనకి ఆనందకరం. ఎంత గొప్ప మాట చూడండి. లోకా సువార్త 15:7-8 చక్కని మాట. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకం నుండి ఆయన ఆనందిస్తాడట. లోకా సువార్త 15:7 చూస్తే చక్కని మాటలు చూడండి. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషిస్తుంది. చూసారా, జన్మ పాపం కర్మ పాపాన్ని మన పాపాలు ఒప్పుకొని బాప్తిని తీసుకున్నప్పుడట ఆ పరలోకంలో దేవాది దేవుడు కోటాను కోట్ల దేవదూత ఆనందిస్తాడు. దేవదూతలతో పాటు ఆనందిస్తాడు. కాబట్టి మారు మనసులో అక్కర్లేని వ్యక్తుల కోసం దేవుడు మాట్లాడలేదు. మారు మనసు పొంది రక్షణ పొంది ఆ పాపిష్టి జీవితాన్ని వదులుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్న వ్యక్తులంటే దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి ప్రియులారా, కొంతమంది మొన్న ఒక బ్రదర్ చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఏంటి ఎక్కడ చూసినా తిరుగుబాటుతున్నాం. ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఏనాడు కూడా మన యొక్క ఆదిమ సంఘంలో కూడా తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు చేసిన వ్యక్తి సౌలుగా ఉన్నాడు, పౌలుగా మారాడు. ఒకసారి ఓ రాజుగారు కొన్ని కుక్కల్ని కొన్ని గొర్రెల్ని కొన్నాడట. కొని మంత్రి గారికి అప్పచెప్పాడట. మంత్రి గారు అవన్నీ జాగ్రత్త చూసుకుంటున్నారు. ఒకరోజు రాజుగారు వచ్చి చూస్తే ఆ గొర్రెల్ని కుక్కల్ని చూస్తే, ఆ గొర్రెల్ని చూసినప్పుడు చాలా సంతోషించాడు రాజు. అబ్బా, మన కొన్నాట్లకి ఇంకా పెరిగాయని. కుక్కల దగ్గరికి వచ్చేసరికి ఆ మంత్రి గారిని అడుగుతున్నాడు, ఏంటండి మన కొన్న కుక్కలు ఇన్నోడు కదా, ఇందులో కొన్ని తగ్గిపోయేటని అడుగుతుంటే ఆ మంత్రి అన్నట చక్కని సలహా ఇచ్చాడు. మంత్రి చెప్పాడట, ఏండి ఈ కుక్కలు పనికొచ్చిన దానికి పనికిమాల దానికి అన్నిటికీ కూడా పనికొచ్చిన దానికి పనికిమాల దానికి కూడా అరుస్తూ ఉంటాయండి. అరిసి రాత్రి లేదు పగలలేదు ఇష్టం వచ్చినట్టు అరుస్తూ వెళ్ళి ఆ లారీల కింద, ఆ బళ్ళు కింద, ఆ బస్సుల కింద పడి సస్తున్నాయండి. సవడం వల్ల కుక్కల మంద పెరగట్లేదండి. గొర్రెలు మాత్రం ఆ గొర్రెల కాపురు ఎక్కడైతే పచ్చిక బయలుదేరి తీసుకెళ్ళి మేపుతున్నాడో
చక్కగా తింటున్నాయి, పొరులుతున్నాయి, పొర్లి విస్తారంగా మంద పెరుగుతుంది. ఈ ఈ ఈ యొక్క కుక్కల్లా అరవండి, ఈ గొర్రెలు అరవండి, మౌనంగా ఉంటాయండి. అందువల్ల ఈ మంద పెరిగిపోతుందని ఇప్పుడు కూడా కొన్ని కుక్కలు అయ్యే అలాగే మురుగుతున్నాయి. క్రైస్తవులు పెరిగిపోతున్నారు, దేశంలోనూ ప్రపంచంలో క్రైస్తవులు పెరిగిపోతున్నారని కొన్ని కుక్కలు మురుగుతున్నాయి. ఆ మురిగే కుక్కలంతా యాక్సిడెంట్లను అలాగే పోవడానికే. ఎంత మురిగినా క్రైస్తవి మాత్రం ఎవరూ ఆపలేరు. ఆదిమ సంఘాలు కూడా అలాగే ప్రాబ్లమ్స్ పెట్టినా విస్తరింపబడ్డాయి తప్ప ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలు యేసుప్రభుని నమ్ముకున్న దేశాలే. ఈ కుక్కలు అరుస్తున్న కుక్కలన్నీ కొన్నాళ్ళకి మరుగైపోతున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ మనసును మార్చుకొని నీ జీవితాన్ని మార్చుకొని ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, దేవుని హత్తుకుంటావో, దేవుడు సంతోషపడే జీవితం జీవిస్తావో నిన్ను దేవుడు అంచెలంచెలుగా హెచ్చేస్తాడు. హెచ్చించబడాలంటే నీకున్న బలహీనతను విడిచిపెట్టాలి, నీకున్న సమస్యలు విడిచిపెట్టాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, సాయంత్రకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటని మన వినికిడిలో, మన కుటుంబంలో, మన జీవితంలో ఎంతో దీవించబడాలి. కాబట్టి దేవుడు సంతోషపడుతున్నాడు ఎప్పుడైతే ఇవన్నీ. ఒకటి, దుష్టులు చెడుతనంలో చచ్చిపోవటం ఆయనకి ఇష్టం లేదు. యథార్థవంతులు ప్రార్థన చేస్తే మారుమనసు పొంది రక్షణ పొంది యథార్థంగా మనం ప్రవర్తిస్తే ఆ యథార్థవంతుల ప్రార్థన వింటాడు. ఒక పాపి మారుమనసు పొందింటే పరలోకంలో దేవదూతలతో ఆనందిస్తాడు. యెరూషలేములో దేవుని క్రియలు చూసినప్పుడు ఆనందం ఉంటుంది. దేవుడి క్రియలు, గర్భఫలం లేని వారికి గర్భఫలం, ఇటువంటి వ్యాపారం నష్టం ఉన్నాడు మళ్ళీ వ్యాపారం అభివృద్ధి పొందడం, ఇవన్నీ చూసినప్పుడు ఎంతో ఆనందభరితులైపోతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే, దేవుని నత్తుకుంటే, నువ్వు ఎటువంటి భయంకరంత తప్పు చేసినా పొరపాటు చేసినా మర్చిపో. ఆ పొరపాటుని ఇంకా నా జీవితంలో ఇంకా పొరపాటు చేయనని మర్చిపోయి దేవుని సంతోషంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషించి నీ అవసరతలన్నీ తీరుస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుడు ఈ సంధ్యాకాల సమయంలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మరి మన పరిసరం చూస్తున్నారు, మరి అనేక భాషల్లో, ఇప్పటికి ఇంచుమించు 10 భాషల్లో కోయ, కొండడి, గొత్తుకోయ, ఆ యొక్క లంబాడీసు, మాలగడి, మాల్టో రకరకాల ప్రజల మధ్యలోకి వెళ్ళి సేవ చేస్తున్నాం. కొండల్లోనూ, అడవుల్లోనూ, లోయల్లోనూ, గ్రామాల్లోనూ సువార్త చేస్తూ ఎలా సేవ చేస్తున్నామో చూస్తున్నారు. అలాగే మందిర నిర్మాణం జరుగుతుంది. ఈ మందిర నిర్మాణం కోసం, అలాగే ఈ యొక్క సేవా పరిసర కోసం మీరు సహకరించండి. దేవుడికి ఇచ్చి ఇంతవరకు పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవునికి ఇవ్వటంలో పిసనారతనం చేసిన వాళ్ళు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడికి ధారాళంగా ఇచ్చి సమృద్ధిగా దేవుని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి ఈ సంధ్యాకాల సమయంలో ప్రేరేపించబడి దేవునికి ఇవ్వండి, దేవుని పరిసరికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, ఇంతవరకు నాతో మాతో మాట్లాడారు. ఈ పరిసరికి ఎంతమంది సహాయం చేస్తున్నారు వారిని, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా. రేలా రేల 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 రే రేల 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 రే రేల 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 రే రేల 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 రే రేల 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 రే రేల రేల రే రేల రేల రే రేల. యేసు దేవుడేయో, ಒಂದು ಗొప్ప దేవుడేయో, ಸರ್ವಲೋಕದ ಫುಲ್ಲು ಓನಲಿ ಕಾಟೆ దేవుడే
ప్రియ సహోదరులు, మన సహోదరుడు స్వామ్యులు గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాకులు గురి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకు చెట్టుని పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇందులో ఆ కాంగో అంటే రైన్ ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లో పెట్టింది. ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడిలో పాస్టర్ అంటారు. అలాంటి ఆ సైడ్ కి కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూయల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు, మరి పాప డ్రెస్సి, బాబు విలియం కేరీ, 2 పిల్లలు. దీన సేవకులు ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సౌమ్యులు గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి. మీరు కానుకలు ఇట్లే ఇవ్వకపోతే పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. దేవుని వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడి ముందు దీవించింది గాక. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొ